హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ టు ఎర్న్ విత్ జేకే. అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ హస్త సాముద్రికులు డాక్టర్ ప్రొఫెసర్ ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన ముందు ఉన్నారు. ఈయన అంతర్జాతీయ దుర్గా చైతన్య ఇటువంటి గొప్ప సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. అలానే ఎన్నో పథకాలు, ఎన్నో బిరుదులు సాధించిన మన వికటకవి ముళ్ళపూడి సత్యనారాయణ గారు మన స్టూడియోకి ఇచ్చేయడం మనకి చాలా అదృష్టం. ఈ రోజు మనకి ఫలితాల ప్రకారంగా ఎటువంటి రాసు వారికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వారు ఎటువంటి దానం చేయాలి, ఎటువంటి జపం చేయాలి, ఎటువంటి మంత్రం పఠించడం వల్ల వారు శుభ ఫలితాలను పొందుతారు, అలానే వారు ఎటువంటి దోషాలు కలగబోతున్నాయి, ఆ దోషాల నివృత్తి కోసం ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి దానాలు చేయాలి, వీటి గురించి మనకు క్లుప్తంగా మన ముళ్ళపూడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. నమస్కారం నాయన. జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి, అలాగే జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారి పాదపద్మాలకు నేను నమస్కారం చేస్తున్నాను. మార్చి నెల 2025 సంవత్సరంలో జరిగేటటువంటి మాస రాశి ఫలితాలు మకర రాశి వారికి ప్రొఫెసర్ డాక్టర్ ముళ్ళపూడి సత్యనారాయణమూర్తి నేను తంత్ర జ్యోతిష పరంగా మీకు చక్కగా నేను తెలియజేస్తున్నాను. మరి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని జరుగుతుందండి. ఆఖరి దశగా వచ్చేసిందిగా, చివరిలో ఉన్నాం మనం. అన్ని శుభాలే శుభాలు. దంచవే మేనత్త కూతురని దంచి పెట్టింది మిమ్మల్ని ఇంతవరకు. ఇల్లులు కొనేశారు, స్థలాలు కొనేశారు, పిల్లలకు విడాకులు ఇచ్చేశారు, మిగతా వాళ్ళపైన కోర్టుల్లో కేసులు వేశారు. మరి మనకి రావాలి, మన వైపు అనుకూలంగా రావాలి అనే తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. భార్యలపైన డైవర్స్ కేసులు, కొంతమంది మిగిలిపోయిన బ్యాచి మీ కళలు నెరవేరవు. అలాగే మామగారులకు అప్పిచ్చారు, వాళ్ళ పాపం వీలు చూసుకొని కడతామని అనుకుని కడుతున్నా సరే మొండివాదంతో వాళ్ళ మీద కూడా సివిల్ కేసులు వేసేసారు. కాబట్టి భార్య పాపం రేచేకడితో బాధపడుతుంటే జాలి కూడా లేకుండా మా వంశానికి వచ్చేస్తుంది అని చెప్పి నిర్దాక్షిణ్యంగా నీ వల్ల నా జీవితం పాడైపోతుందని నేను కొత్త ఆవిడని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలాంటి అన్నీ కూడా చేసుకుని ముందుకు వెళ్ళిపోయారు. ఈ మకర రాశి వారి విద్యాపరంగా మనకి గురుడు వృషభ రాశిలో ఉండడం వల్ల మీకు చదువులు బ్రహ్మాండంగా వస్తాయి. మీరు కోరుకున్నటువంటి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలు, ఎంఐటీలు మీకు సీట్లు వచ్చేయడం అనేటటువంటి గ్యారంటీగా జరిగిపోతుంది. బాగా చదవండి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి వాళ్ళు, టెస్టులు రాస్తున్నటువంటి వాళ్ళు దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడిలో చక్కగా భక్తుల కోసం పెట్టబడినటువంటి అన్నదానం అంతా కూడా విద్యార్థులు కోచింగ్ సెంటర్స్, ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్కి వేలాది రూపాయలు కోచింగ్ సెంటర్స్కి వాళ్ళకు కడుతూ ఫ్రీగా ఏవేళ భోజనాలు, సాయిబాబా భోజనాలు తినేస్తున్నారు, కోచింగ్ చదువుతున్నారు. బాగుంది. కానీ జాబులు వచ్చిన తర్వాత మరి మీలాగే ఉంటారు కాబట్టి పేదవాళ్ళకి మీరు సేవలు చేయాలనేటటువంటి విషయాన్ని జ్ఞప్తికి పెట్టుకోనటువంటి బుద్ధిహీనులంతా కూడా సస్పెండ్ అయిపోతారు. అదే సాయిబాబా ఆ గురుడు ఎప్పుడైతే వక్రిస్తాడో అప్పుడు సస్పెండ్ చేసేస్తాడు. ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ మకర రాశి వాళ్ళంతా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపం వల్ల మరి ఇతరులకు ఆకర్షింపబడ్డానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇతరుల సొల్లుగాల ట్రాపుల్లో మీకు వెళ్ళి మీ జీవితాన్ని దుర్భరం చేసుకోకండి. మంచివాళ్ళు ఎప్పుడు కూడా మిమ్మల్ని కేర్ చేయరు, చెడ్డవాళ్ళే కేర్ చేస్తారు. మీ వెనక పడుతున్నటువంటి వాళ్ళని తెలుసుకోండి. అలాగే ఆరోగ్యపరంగా మనశ్శాంతి లోపం అనేటటువంటిది ఉంటుంది. అండ్ ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ అనేటటువంటి వ్యాధులతో మీరు బాధపడడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చక్కగా మీ జీవితమే అవినాశమయమైపోతుంది. అంతా కూడా అన్వేషించి అవినాశలాగా తయారైపోతారు అనమాట మీరంతా కూడా. కాబట్టి హిమవత్గిరి పర్వతం ఎలాగుంటుందో గురు ఆ విధంగా గిర్రావు గారులాగా అయిపోతారు మీరంతా కూడా. హిమాలయ పర్వతాలంతా ఎత్తు ఎదిగిపోతారు. చదవండి విద్యార్థులంతా చూడాలి, చాలా కష్టపడండి. అలాగే మటన్ షాపులు, చికెన్ షాపులు, ఈ పబ్స్, క్యాబరే డ్యాన్సుల బిజినెస్లు, ఇలాంటి పబ్స్ పెడతారు కదా, అలాంటి వాళ్ళు విపరీతమైనటువంటి డబ్బు సంపాదిస్తారు. నీతి నియమం అనుకుంటూ పాటిస్తున్నటువంటి మకర రాశి వాళ్ళు ఎవరో కూడా అందరూ కూడా అడుగంటిపోతారు. కానీ ధర్మాన్ని వదలకండి, విజయం మీదే అవుతుంది ఎప్పటికైనా సరే. లేకపోతే సాంప్రదాయబద్ధంగా ఉండేటటువంటి జ్యోతిష మన తాత ముత్తాతలు గురువులు చెప్పిన దాన్ని బట్టి సింపుల్ రెమెడీస్, అవి మనకి ఇష్టం ఉండవు. మనం మేకల కట్టింగ్లు, యానిమల్ కట్టింగ్లు, బర్డ్ సాక్రిఫైస్లు ఇవి మనం చేయమంటే చేస్తాం. మందుబాటులు అమ్మవారికి పెట్టేసి మనం తాగేద్దామంటే బ్రహ్మాండం ఉంటుంది. ఆ చెప్పిన వెధవకి మీరు కూడా తాగేస్తారనమాట. అవి బాగుంటాయి. అలాంటి రెమెడీ కాదు నాయన.
అలాంటి వాటి వల్ల ఏం ప్రయోజనం ఉండదు. చక్కగా మీరు ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది కాబట్టి నల్ల నువ్వుల్ని కిలోంపావు దానాలు చేయండి. నల్లని వస్త్రాలనిచ్చి పెద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. మరి చక్కగా ఈ శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. ఎవరైతే శనీశ్వర స్వామి వారికి మరి మీరు ఈ మర్రి చెట్టు మొదల్లో నీళ్లు పోయండి. ఇక తంత్ర జ్యోతిష ప్రకారము మీరు ఏం చేయాలండి అని అంటే నల్ల పువ్వుల్ని ఏరుకోండి. నీలశంఖం పువ్వులు, నీలంగా ఉన్నటువంటి పువ్వులను ఏరుకొని చక్కగా 4 రోడ్ల మట్టిని తీసుకొని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఓం శరవణ భవ అంటూ చిమ్మిలి నైవేద్యంగా చేయండి.